హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు జైరే వ్లాగ్స్. మేమైతే చార్మినార్ మొత్తం చుట్టేసి వచ్చామండి. షాపింగ్‌కని వెళ్ళాము. మా చెల్లి వాళ్ళు యూఎస్ వెళ్ళిపోతున్నారు. సో, అందు గురించి కొన్ని తీసుకోవాలి అనే ఐటెమ్స్ అని చెప్తే ఇంక మేము వెళ్ళాము. దాని గురించే బాగా రెడీ అవుతున్నాం మేము. రెడీ అయ్యాము. రెడీ అయ్యి ఇంకా మేము బయలుదేరుతుందంటే టైం 3:00 అవుతుంది. ఎందుకు టైం చెప్తున్నానంటే అక్కడ నుండి రిటర్న్ మేము ఏ టైంకి వచ్చామో చెప్పడం గురించి. 3కి స్టార్ట్ చేసాం. పాప అయితే పడుకొని లేచింది. లేస్తే ఇంకా కార్లోనే ఆమెకి తినిపిస్తుందన్నమాట. తిన్న తర్వాత కార్లో అయితే బాగా ఎంజాయ్ చేసింది. చివరికైతే చార్మినార్కి వచ్చేసాము. ఇక్కడ కావాల్సినవి చూస్తా ఉన్నాం. ముందే గాజులు అవి ఉన్నాయి. బ్యాంగిల్స్ నచ్చినవి చెల్లయితే తీసుకుంది. అవి తీసుకున్న తర్వాత కొంచెం ముందుకు వెళ్ళాము. అక్కడ కొన్ని ఫ్రూట్స్ ఉన్నాయి. అవే స్టార్ ఫ్రూట్స్ అండ్ మల్బెర్రీస్ ఉన్నాయండి. అవి తీసుకున్నాం. టైం పాస్ అవుతుంది తింటూ వెళ్ళొచ్చు అని. ఆ స్టార్ ఫ్రూట్ అయితే ఈ పాపకైతే చాలా నచ్చింది. ఆమె పేరు జారా అన్నమాట. మొత్తం ఆ ఫ్రూట్ హాఫ్ తిన్నది. అయితే మా చెల్లి ఏమనుకుందంటే తను పర్ల్స్‌లో తీసుకుందామని వెళ్ళిందనమాట. ఆ సెట్ అవి చూసాము. అయితే అక్కడ నచ్చక వేరే చోట వెళ్దామని చూస్తున్నారు కదా ఇక్కడ పాప. ఆ ఫ్రూట్ చాలా పుల్లగుంది. దాన్ని మాత్రం తినేస్తుంది. తెలుసుగా చార్మినార్‌లో ఎన్ని ఐటెమ్స్ ఉంటాయి. వెరైటీ, వెరైటీ మనకు కావాల్సినవన్నీ కూడా దొరుకుతాయి. బ్యాంగిల్స్ కావచ్చు, స్లిప్పర్స్, చెప్పులు కావచ్చు, వెరైటీ, వెరైటీ డిజైన్, డిజైన్‌వి. వాటిలో చాలా నచ్చాయి. మా చెల్లి తీసుకుంది. నేను కూడా తీసుకున్నాను. అండ్ ఈ పాపకి చూసారా బుల్లి, బుల్లి చెప్పులు దొరికాయి. ఆమె అయితే ఎంత శ్రద్ధగా వేయించుకుంటుందో. ఒక 4 పేర్స్ మాత్రం తీసుకున్నారు తనకి. చాలా సెట్ అయ్యాయి. క్యూట్. ఆ కాలుకి చాలా బాగున్నాయి. ప్రైజెస్ కూడా రీజనబుల్ ప్రైజెసే. సో, కావాల్సినవన్నీ మా చెల్లి తీసుకుంది. అండ్ పర్ల్ సెట్స్ కావాలని చెప్తే అక్కడికి కూడా వెళ్ళాము. చాలా డిజైన్స్ ఉన్నాయి. తీసుకుంది అవి కూడా. పర్ల్స్ అంటే చార్మినార్ దగ్గర కొంచెం ప్రైస్ తక్కువగానే దొరుకుతుంది కదా! సో, అవి కూడా తీసుకుంది అన్నమాట. తిరిగి, తిరిగి ఇంకా దాహమేస్తే నిమ్మ సోడా తాగాము మధ్యలో. ఈ జ్యువెలరీ షాప్‌లో అయితే పర్ల్స్‌కి సంబంధించి చాలా బాగున్నాయండి. కొన్ని చైన్స్ అయితే. ప్రైజెస్ మాత్రం కొంచెం హై ఉన్నాయి ఇవి. సో, చూసాము. చూసి ఒక సెట్ అయితే తీసుకుంది. తర్వాత మేము ఫ్యాబ్రిక్స్ గురించి వెళ్ళాము. ఆ ఫ్యాబ్రిక్స్ కూడా తీసుకున్నాము. అండ్ నార్మల్ ప్లెయిన్ బ్యాంగిల్స్ కావాలంటే అవి కూడా తీసుకుంది. జర్నీ అయితే బాగా జరిగింది. ఆ టైం ఆ షాప్‌లో మేము కూర్చున్న టైం ఎంతయిందంటే 10:30 అయింది అనుకుంటా అండి నైటు. మేము డేలో 3:00 బయలుదేరితే ఇంటికి వచ్చిన టైం మాత్రం 11 అయిందన్నమాట. అవి చేస్తూ ఆకలేస్తే మళ్ళీ మధ్యలో స్నాక్ కింద పానీపూరి అండ్ పావ్ బాజీ ఇవన్నీ కూడా బాగా ఎంజాయ్ చేసాం పాపతో అయితే. ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.